మన లేడీస్ మనసా. ఇంట్లో కలిసినోడు ఇక్కడ ఉండేటి, మిమ్మల్ని ఇంట్లో ఉండమంటే ఇక్కడేం చేస్తున్నారా? అంటే ఇంట్లో ఉండాల్సిన ఆడోళ్ళే అందంగా ఎదురుగా కూర్చొని డైరీ రాస్తుంటే ఏంటి మనం ఇంట్లో ఉండి ఏం చేస్తాం భయ్యా? అందుకని వచ్చాను. అమ్మాయి కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందనుకో, పోలీసు వాళ్ళు ఎంత పొడుగు లాటి ఇస్తారు. నీకు ఆల్రెడీ టచ్చే కదా. అంటే ఇక్కడ ఒకటి ఉంది భయ్యా, ఇప్పుడు ఆడోళ్ళు అలగడం అందం, మగోళ్ళు బతిమలాడడం న్యాయం. ఓకే, ఈ మధ్యలో ఎలిపెట్టేవాడిని ఏదో అంటారు, ఏంటిది వాతమా పక్షవాతం. ఓ అలాగా. ఫోన్లో పాపం కాదా, నా ఇంట్లో చోటు ఇచ్చాను, నా మీద సెటర్లా. ఈ బ్యాగులు రోడ్డు మీద గిసిరేస్తే అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటో. అబ్బా, ఏ మాటకా మాట, నా పిల్లం ఎంత అందంగా ఉంది భయ్యా. నాకు క్లారిటీ కావాలా, నేను ఏం ఆడుతాను ఇదేం ఆడతాడు. రూమ్లోంచి మాత్రం వెళ్ళిపోమని చెప్పొద్దు. కచోడి మీరు కూర్చో, చెప్తాను. మీరు కూర్చోండి. మీ రూమ్ ఎక్సలెంట్ భయ్యా, కేక్ భయ్యా. కేకా? You baby beautiful. చూసా, వాళ్ళు చేసేది చూసాక నీకేమనిపించట్లేదా? అనిపిస్తుంది. అంటే నేను చేయలేని పని వాళ్ళు చేస్తున్నారని అనిపిస్తుంది. ఛీ, నీకు సిగ్గులేదు. అయినా నీకొచ్చి చెప్పాను చూడు, నన్ను నేను తిట్టుకోవాలి. ఐ విల్ హ్యాండిల్ ఇట్ మై సెల్ఫ్. ఏంట్రా నువ్వు? అది కాదు, కిలికింది వాడైతే నన్ను ఎందుకు తిడుతుంది భయ్యా? నువ్వు వెళ్ళి గెలుగుతావేమో అని. ఆ అమ్మాయినా వాడినా? ఆండి. షూర్ కదా? ఏ உங்களுக்கு வெக்கமா இல்ல? நீங்கள மனுஷனதானா? ஒன்னர வைக்கிறமா மனுஷனே இல்ல. I'll call the police. எனக்கு அமாவாசடா, ஒரு பொண்ணுக்காக போன ரெண்டோ பொண்ணு வந்துச்சுடானடா. ఒకటి పిల్లాన్ని గెలిగితే ఫిలమెంట్ లేని మొగుడు నోరు మూసుకొని కూర్చుంటాడేమో కానీ లోపల జనరేటర్ పెట్టుకున్న మొగుడు పిల్లాన్ని కెలికితే మాత్రం ఇలాగే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఇక నీకేమో తెలుగు నో, నాకు తమిళ్ నో. ఓ పని చేద్దాం, కొడేసుకుందాం రండి. అసలే ఘట్టం జరగలేదని చాలా ఇరిటేషన్లో ఉన్నాను. ఇప్పుడు మీరు కూడా లేట్ చేయమాకండి చెప్తాను. చూడటానికి సాఫ్ట్గా ఉన్నాడు, ఇంత రెబల్గా కొడుతున్నాడేంటి? బాబే, తెలియక చాలా బిల్డప్ ఇచ్చాను. రూమ్కి వస్తే నన్ను కూడా ఇలాగే హెత్తడేమో.
జరిగిందేంటి? సంగతి సారీ రే, అదేంట్రా అలా వెళ్ళిపోయింది? లాభం లేదు, ముందేసేద్దాం పద. దానికోసం అంత రిస్క్ చేస్తే తప్పదు ముందేద్దాం పద. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ముందేసి తేల్చేద్దాం అసలు ముగ్గుడన్న గౌరవం కూడా లేకుండా మొగుడన్న గౌరవం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మందేసి మాట్లాడదాం. ఇంకమ్మా పోయి బాబాయ్, నువ్వు పోయి ఎక్కడికి పోయమన్నా ఆవిడ పగిలిపోద్ది, నేను మందన్నా. దానికోసం నేను అంత పెద్ద రిస్క్ చేసి 10 మందిని కొడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది బాబాయ్. పోయి బాబాయ్, నువ్వు మందు పోయి ఈ మందుతో నా గుండె చెరువు అయిపోవాలి, నా కన్నెలతో ఈ రూమ్ సముద్రం అయిపోవాలి. అవును బాబాయ్. పోయి కలుపు, దీన్ని దాన్ని కలిపి, దేని పడితే దాన్ని కలిపి. ఏంటి పార్టీయా? భయ్యా, వచ్చావు భయ్యా, ఎంత ఘోరం జరిగిపోయింది తెలుసా భయ్యా? దానికోసం నేను 10 మందిని కొడితే కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది భయ్యా. 10 మంది అక్షరాల 10 మందిని కొడితే 10 మందిని కూడా 10 మందిని కొట్టానంటూ నువ్వు కొట్టింది 6 దాంట్లో ఇద్దరు డక్కోడగాళ్ళు. ఐ లైక్ యువర్ హౌస్. ఇంగ్లీష్ ఒకటి. రౌడీలని తెప్పించిందా నువ్వు బాబయ్యా? ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే 4 కొట్టాలి, అప్పుడు మనం హీరోలు అవుతాం. కానీ ఆ 4 నువ్వు కొట్టి నువ్వు హీరో అయ్యా. పక్కనోడి పెళ్ళానికి లైన్ వేయడమే తప్పు. అలాంటిది నువ్వు రౌడీల్ని పిలిపించి ఫైట్ మళ్ళీ. నువ్వు నన్ను కొట్టావా? డౌట్ వచ్చిందా? వదిలేవే, క్లారిటీ వచ్చింది. నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. చాలు భయ్యా, కొట్టి కొట్టి టైడ్ అయిపోయినట్టు. కూర్చో, రిలాక్స్. ఏంటి సౌండ్స్? నీకు అసలు బుద్ధి ఉందా? పక్కింట్లో వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదా? కొంచెం పక్క జరుగు భయ్యా. బానే ఉన్నావు. బట్టలయ్యి బాధ్యత గల భార్య ఉంటే ఒంటి మీద బట్టలుండేవే. బరి తెగిచ్చావు కదా, బరి తెగిచ్చావు నువ్వు, బరి తెగిచ్చావే. అంటే నీ కోసం అక్కడ 10 మందితో ఫైటింగ్ చేస్తే నువ్వేమో భయ్యా 4 కొట్టాను. ఇదే 10 మందిని ఎరకొడిచాడు. 10 మెంబర్స్ ని కొట్టేస్తే నువ్వు కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతావు కదే. నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి? వాళ్ళు నా దగ్గరకు వస్తుంటే నువ్వు కొట్టావు. అవునా? అక్కడ నువ్వు నీ స్వార్థం చూసుకో. అసలు మనిషి అంటే ఆయన. మీరు వెదవాలని తెలిసినా ఆయన ఇంట్లో పెట్టుకున్నారు. భయ్యా, రౌడీ ఎవరికి పేమెంట్ ఇచ్చాను, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీరు ఎక్కడ ఉండండి, మీరు రండి. ఇందాక లేదు ఏంటి కొట్టావా? ఇడియట్! దేవుడు లాంటి మనిషిని ఎలా కొట్టావు? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు కదా నీకు? ఆలోచించవే. యు నో ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ఆ రూమ్ అయిపోయింది. ఈ రూమ్ లో ఎవరు లేరు. అక్కడికి వెళ్దాం. నువ్వు మారవా? ఎలా తయారయ్యావో చూడు. నువ్వు అసలు చెప్పేది వినవా? యు జస్ట్ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్ ఐ టెల్ యు. నువ్వు ఆండేసుకుంటా, నన్ను వేసుకుంటున్నాడు. ఇద్దరు బాగానే ఉన్నారు, మధ్యలో నలిగిపోతాడు. భయ్యా ఏంట్రా కుయ్యా? నా పిల్లంతో అలా మాట్లాడితే నేను హట్ అవుతాను. భాష ఎక్కువైందా? కొంచెం తగ్గిస్తే బెటర్. చూడమ్మా, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు బాలు. బాలు లేదు, పక్క లేదు. నువ్వు వెళ్ళమ్మా, నీ చెప్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఎంజే, నిన్ను మాత్రం వదలరా. ఏం చేస్తాడు? మూలకి కొళ్ళి పెట్టరు నాన్న బంగారం. ఆ రూమ్ అయిపోయింది. ఈ రూమ్ కూడా అయిపోయింది. ఈ ఇంట్లో ఇంకా వేరే గదులు లేవు. బాత్రూమ్ బ్యాలెన్స్ ఉంది. ఫుల్ కంఫర్ట్. అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతుంది. బాత్రూమ్ పిలుస్తాను. వెళ్ళిపోతాం.